హాయ్ పిల్లలు, నేను ఒక స్టోరీ చెప్తాను, వింటారా? ఒక ఊర్లో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు గేదెలు తీసుకొని కొండ ప్రాంతానికి వెళ్తూ ఉండేవాడు. అయితే అవి అక్కడ గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటో కటు వెళ్ళిపోతూ ఉండేవి, తప్పిపోతూ ఉండేవి. దొరకటం కష్టంగా ఉంటుందని వాటికి గంటలు కట్టేవాడు. మేతకు తిన్న తర్వాత అవి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాయి. గంటలు మోగుతూ ఉంటే అవి ఎంత దూరంలో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో గోవిందుడు చూస్తూ ఉండేవాడు. తాను కట్టెలు కొట్టుకుంటూ ఉండేవాడు. సాయంత్రం అన్నిటినీ ఇంటికి మళ్ళించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంత ఇష్టమైన ఒక ఆవు ఉండేది. ఆవుకి ఏం చేశాడు, మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు ఏమైందంటే, ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళ్తూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవుని చూశాడు. ఆ ఆవుని ఎలాగైనా తస్కరించాలి, అంటే దొంగిలించాలి అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంత బాగుందో, నాకు అమ్ముతావా? నీకు కావాల్సినంత ధనం ఇస్తాను అని అడిగాడు. వీడెవడో వెర్రివాడిలా ఉన్నాడు, ఉత్తి గంటకే ఇంత డబ్బులు ఇస్తున్నాడేంటి అని మనసులో నవ్వుకుంటూ సరేనన్నాడు. ఆ వ్యక్తి ఆ గంటలు తీసుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చి నెమ్మదిగా మెడలో గంట లేదు కదా, ఆవుని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం గంట లేకపోవడంతో ఆవు ఎక్కడుందో తెలియలేదు. ఆవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవుని దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది కదా అని అప్పుడు చింతించాడు. దీనివల్ల మనకేం తెలిసింది? అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోవస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.